బైబిల్ దేవుడు కాకుండా నేను మాట్లాడుతున్నది. బైబిల్ దేవుడు ఎవరు మనందరికీ తెలుసు, యేసు దేవుడు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన తండ్రి అయిన ఆ ఏకైక దేవదేవునికి, ఆయన ఈ లోకానికి పంపించిన ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా జీవితాన్ని మనసును మార్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతకాలి దేవుడిచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు వ్రాయించి ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథంలో అనేక విషయాలు దేవుడు మన కొరకు పొందుపరిచాడు. అవన్నీ తెలుసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను మీకు ఒక ఇద్దరు దేవుళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు అని అంటే నిత్యం నిరంతరం ఆరాధింపబడుతున్నటువంటి వాళ్ళే ఆ ఇద్దరు దేవుళ్ళు. జనరల్గా బైబిల్ దేవుడు కాకుండా నేను మాట్లాడుతున్నది. బైబిల్ దేవుడు ఎవరు మనందరికీ తెలుసు, యేసుదేవుడు. యేసుదేవుడు అని అనగానే జనరల్గా పక్కడబందీగా ఫుల్ క్లారిటీగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అందరూ. యాకోబు దేవుడు అంటే క్లియర్గా ఉంటుంది. నేను అందుకోసమే యేసుదేవుడు అని అంటే యేసుదేవుడు అన్నా, అబ్రహాము దేవుడు అన్నా, యాకోబు దేవుడు అన్నా, నేను ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నాను అంటే అబ్రహాము యొక్క దేవుడు, యేసు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు గురించి మాట్లాడుతున్నాను. ఆయనే బైబిల్ దేవుడు. ఆయనే అబ్రహాముకు దేవుడు, యేసు ప్రభువుకు దేవుడు, మనకు దేవుడు, ప్రపంచానికి విశ్వానికి దేవుడు. ఈయన నిజంగా ఒరిజినల్ గాడ్, నిజమైనటువంటి దేవుడు. మరి నేను మాట్లాడుతున్నది ఇద్దరు దేవుళ్ళు ఎవరు అని అంటే నిజంగా దేవుళ్ళు కారు, నిజానికి దేవుళ్ళు కాదు దేవుడు కాదు, కానీ నిరంతరం కొలవబడుతూ, కొనియాడబడుతూ, పూజింపబడుతూ, ఆరాధింపబడుతున్నటువంటి వాడు. ఇక్కడ ఇంకా ఒక క్లారిటీ మాట్లాడాలి. ఇంకొక క్లారిటీ ఏంటంటే మనందరి దేవుడు నిజమైన దేవుడు, నిత్యం నిరంతరం ఆరాధింపబడుతున్న దేవుడు అనేటువంటి విషయం, ఆ స్టేట్మెంట్ మనం మాట్లాడవచ్చు. కానీ నేను మాట్లాడుతున్న ఇద్దరు దేవుళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తేనండి, మరి మన దేవుడు నిజమైన దేవునికి ఆరాధన ఒకవేళ బంద్ అయిపోవచ్చేమో, కానీ నేను చెప్పబోతున్నటువంటి ఇద్దరు దేవుళ్లకు మాత్రం అస్సలు మిస్ అవ్వదు, ఆగకుండా నిత్యం నిరంతరం ఆరాధన కొనసాగుతుంది. ఆరాధింపబడుతున్నటువంటి దేవుళ్ళు అనమాట. నేను ఇద్దరు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవరై ఉంటారు జనరల్ గా ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఈవెందో మీట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పే ప్రయత్నం చేయొచ్చు. నిరంతరం కొనియాడబడుతున్నటువంటి ఆ ఇద్దరు దేవుళ్ళు, బైబిల్ దేవుడు నిజమైన దేవుడు కాకుండా అని కూడా చెప్పాను నేను. వాళ్ళెవరో ఒక్కసారి మరి ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? వెరీ గుడ్. ఇంకొకరు బైబిల్లో నిజమైనటువంటి దేవుడు చెప్పాడు, వాళ్ళను కూడా దేవుడే అన్నాడు, నీ దేవుడు అన్నాడు. ఏమండి? ఇంకొకరు ఎవరు? నిజమే కదా. ఇప్పటివరకు నేను చెప్పుకొచ్చినటువంటి మాటలు ఏదో నిజాలు కావు అన్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా మీకు? మనకు ఒకటి ధనం, డబ్బు, మరొకటి ఇంకెవరు అని అంటే మన కడుపే. అవునా కదా? జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ రెండు విషయాలను కొంచెం ఈరోజు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం.
మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? మనమైనా నిజమైన దేవుణ్ణి కాకుండా ఈ ఈ ఈ దేవుళ్ళు, మిగతా ఇద్దరు దేవుళ్ళు మనుషుల చేత నిరంతరం కొనియాడబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి ఈ దేవుళ్ళను గురించి అయినా, ఈ దేవుళ్ళను మనం ఏమైనా ఆరాధన చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి మీట్లో ఉన్నటువంటి వాళ్ళు. అందరూ ఖచ్చితంగా అదే మాట చెప్తారని నాకు తెలుసు. కానీ ఒక విషయం జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేయాలి. ఆరాధించటం ఎలా, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటి క్వశ్చన్ లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి తెలుసా? ఎన్ని యాంగిల్స్ ఉన్నాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడం కోసం. మనం బట్టలు ఎలా వేసుకుంటాం, దుస్తులు ఎలా ధరిస్తాం అనేటటువంటి క్వశ్చన్, ఎలా ధరిస్తాం అని అంటే ఎలా మాట్లాడతారు, ఆన్సర్ ఏమి ఇస్తారు? ఎలా ఉంది మామూలుగా పురుషులు అయితే ఫస్ట్ పాయింట్ వేసుకుంటాం, పైన షర్ట్ వేసుకుంటాం, లేదంటే ఫస్ట్ షర్ట్ వేసుకుంటాం తర్వాత పాయింట్ వేసుకుంటాం అంటారు. ఇంకొంచెం ఆలోచించే వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే, ఏముందంటే కుట్టించుకొని వేసుకుంటాం అంటారు. అది కూడా ఒక యాంగిలే కదా. ఎలా వేసుకుంటాం బట్టలు అంటే కుట్టించుకొని వేసుకుంటాం. మరి కొంతమంది మాట్లాడొచ్చు ఏమైనా, కుట్టించుకొని అవసరం లేదండి, రెడీమేడ్ కొనుక్కొని వేసుకుంటాం అని కూడా అనొచ్చు. అంటే ఎలా వేసుకోవాలి, బట్టలు ఎలా వేసుకోవాలి అన్నప్పుడు ఇంకొకరు కూడా మరి కొంచెం ఆలోచించి ఏం చేస్తారు, ఎవరు లేనప్పుడు అండి, ఎవరు చూడనప్పుడు అండి బట్టలు మార్చుకుంటాం, బట్టలు వేసుకుంటాం అని అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యాంగిల్స్ చెప్తున్నాను నేను. బట్టలు ఎలా వేసుకోవాలి అని అన్నప్పుడు ఇవన్నీ ఆన్సర్లే. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని అన్నప్పుడు ఇన్ని యాంగిల్స్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. చాలా రకాలైనటువంటి యాంగిల్స్ మనకు దొరుకుతాయి. అందులో ఒక యాంగిల్ మాత్రమే చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఆ యాంగిల్ మనం మాట్లాడుకోబోయే ముందు మీరు ఎలాగూ ఒక మాట చెప్పారు, ఆరాధన ఎలా చేయాలి అని అన్నప్పుడు తక్కువ మీరందరూ కూడా ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఆ రిఫరెన్స్ కూడా ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4:24 టక్కున అందరు చెప్తారు. విచిత్రం ఏంటంటే చెప్పటమే తప్ప ఏ ఒక్కరు కూడా ఈ వచనం ప్రకారంగా ఎవరు దేవుణ్ణి ఆరాధించట్లేదు. మరి ముఖ్యంగా ఇది ఎవరికి రాశారు అంటే, బైబిల్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకు వర్తిస్తుంది. బైబిల్ చేత పట్టుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ దేవుడు అంటే ఎవరు అనేది క్రైస్తవ ప్రపంచానికి తెలియదు. దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అని అన్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి మాట 24వ వచనంలో ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏ క్రైస్తవుడైనా ఈ రిఫరెన్స్ ఇస్తాడు, ఓకే. కానీ ఈ రిఫరెన్స్ లో దేవుడు ఎవరు అనేటటువంటి విషయం మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంతకు ఇక్కడ ఈ రిఫరెన్స్ లో ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉన్న దేవుడు ఎవరు, ఈ డైలాగ్, ఈ విషయాలు మాట్లాడుతున్నది ఎవరు అనేటటువంటిది మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు. క్రైస్తవులకు అసలు బొత్తిగా అర్థమే కాలేదు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఈ సందర్భాన్ని. ఎందుకనంటే ఒకసారి 21వ వచనం నుంచి ఈ సందర్భం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. 21వ వచనం, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. దాదాపుగా మాక్సిమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఆరాధిస్తున్నారంటే, మీకు తెలియని దానిని ఆరాధించువారు. అంటే నిజంగా దేవుడు ఎవరిని దేవుడు అనాలి, దేవుడు అంటే ఎలా ఉంటాడు, నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని ఏమి ఆలోచించకుండా ఏదో మేలు జరిగింది, ఇక్కడికి వెళ్తే మేలు జరిగింది, అక్కడికి వెళ్తే మేలు జరిగింది, మంచి జరిగింది అనేటటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తో దేవుడు అని ఆరాధిస్తుంటారు అని అంటే, అక్కడ ఈ డైలాగ్ పనికి వస్తుంది. ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది 90% కంటే ఎక్కువ మంది, చాలా మంది ఆరాధన ఎలా చేస్తున్నారంటే వాళ్లకు తెలియని దానిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. నిజమే, వాళ్లకు తెలియని దానిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినట్టు. అయితే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ మాట ఏంటంటే, మీకు తెలియని దానిని ఆరాధించువారు అనే మొదటి మాట తర్వాత 22వ వచనంలో మేము అని మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువు వారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అనే మాట మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎవరిని ఆరాధించాడు, ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి, అవునా కదా? మేము అని మాట్లాడుతుంది యేసు ప్రభు. కాబట్టి మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు యూదుడే కదా, యూదుల్లోనే పుట్టాడు కదా, అందుకోసమే రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు అంటే యథార్థం కాకుండా కూడా ఆరాధిస్తారా? అది కూడా ఒక యాంగిల్ ఉందనే కదా. అడ్డగోలుగా
ఆరాధించే వాళ్ళు ఉంటారు అనే కదా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పర్టికులర్ విషయంలోనికి వెళ్ళిపోతున్నాడు. పర్టికులర్ గా ఎవరైతే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించాలట. తండ్రిని ఎలా ఆరాధించాలి అని అంటే ఆత్మతోను సత్యముతోను. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి, సత్యము అంటే ఏంటి అని అంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అని మనందరూ తెలుసు. ఎందుకంటే కరెక్ట్ గా చెప్పాలంటే నిజమైనటువంటి సర్వోన్నతుడైనటువంటి ఆ దేవునిని ఆరాధించాలి అని అంటే ఖచ్చితంగా ఆత్మ కలిగి ఉంటేనే ఆరాధించడానికి అర్హత వస్తున్నట్టు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఖచ్చితంగా దేవుడు మన ఆరాధన స్వీకరించాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆత్మను పొందుకొని ఉండాలి. లేకపోతే బైబిల్ చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు తెలియచేశాడు. అది మనందరికీ తెలుసు. కాబట్టి ఆత్మ లేనివాడు తనవాడే కాడు అని అన్నప్పుడు అలాంటి వారి యొక్క ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు. సో ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఆత్మ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. సో పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ ఆత్మ అని మాట్లాడాడు. నెక్స్ట్ మాట ఆత్మతోను, నెక్స్ట్ సత్యముతోను ఆరాధించాలి. సత్యముతో అంటే ఎలా, ఏంటి, సత్యం అంటే ఏంటి అని మనం బాగా ఆలోచించి గింజుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోల్డ్ స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్, నేనే సత్యమును అంటాడు. నేనే సత్యమును అంటాడు. మరి కొంతమంది దేవుని మాట సత్యం అంటే వాక్యము అని కూడా అంటారు. ఓకే, రెండొకటే. వాక్యము అన్న యేసుక్రీస్తు అన్న దేవుని వాక్యమే యేసుక్రీస్తు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు గారు కాబట్టి సత్యముతో, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఓకే, 100% ఈ సందర్భం ప్రకారంగా ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఇంకొక యాంగిల్. ఎలా ఆరాధించాలి అనే క్వశ్చన్ కి మీరు చూపించినటువంటి రిఫరెన్స్ కి నేను కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చానమాట. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే ఆత్మను కలిగి సత్యముతో ఆత్మను పొందుకొని క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా. అందుకోసమే మనకు కొలసీలకు రాసినటువంటి పత్రిక కానివ్వండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కానివ్వండి చెప్పబడినటువంటి ఒక మాట, యేసుక్రీస్తు లేకుండా అసలు అది ఆరాధనే కాదు అని తేల్చి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి అనేటువంటి ఆజ్ఞ మనకు ఉంది. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఆజ్ఞను వదిలిపెట్టేసి ఏదో దొరుకుతుంది లోపల అని చెప్పేసి లోపల ఏదో తొంగుకుంటూ పోతున్నారు. దొరికిందని పక్కన వదిలిపెట్టి అంటే డైరెక్ట్ ఆజ్ఞను. యాక్చువల్గా పాపం అంటే ఆజ్ఞను అతిక్రమింపకుండా ఉండటమే పాపం, చేయకుండా ఉండటం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆ విషయాన్నే పక్కన తోసేసి ఏదేదో చేస్తున్నారు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఆత్మ లేకుండా దేవుణ్ణి ఆరాధించలేం, పరిశుద్ధాత్మ లేకుండా దేవుణ్ణి ఆరాధించలేం అనేది ఒకటి వాస్తవం మనకి ఇక్కడ అర్థమైపోయింది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువు వారు లేకుండా ఆరాధించడం మాత్రమే కాదు, ఏమీ చేయలేం మనం. దేవుణ్ణి కనీసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నా, దేవునికి పాటలు పాడాలన్నా, దేవునికి మాటల ద్వారా గాని క్రియ ద్వారా గాని ఏమి చేయాలన్నా దేవునికి ఖచ్చితంగా మధ్యలో ఎవరు ఉండాలి అంటే 100% యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండాలి. ఎందుకంటే దేవుడే పెట్టాడు రూల్, యేసుక్రీస్తు పేరిట చేస్తేనే నేను స్వీకరిస్తాను. నువ్వు మాట చేత గాని క్రియ చేత గాని నువ్వేమన్నా చెయ్యి, నా కోసం ఏం చేయాలనుకున్నా కూడా అది క్రీస్తు ద్వారా చెయ్యి అనేది ఒక ఆజ్ఞ, ఒక రూల్ పెట్టేశాడు. ఆ రూల్ ని అతిక్రమిస్తే ఏ ఒక్కరి యొక్క ఆరాధనను దేవుడు స్వీకరించాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ కలిగి ఆత్మ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట మనం దేవుణ్ణి ఆరాధించాలి. అయితే ఎలా ఆరాధించాలి నా క్వశ్చన్, ఎలా ఆరాధించాలి అని అన్నప్పుడు ఇంకొక మాట కూడా చూపిస్తాను ఒక్కసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము, స్వయంగా ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతున్నటువంటి మాట పిల్లల. ఇక్కడ కూడా ఒక శాస్త్రి ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని అడగటం జరిగింది. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన ఆజ్ఞ గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట 29వ వచనం 12వ అధ్యాయం మార్కు సువార్త. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు.
అంటే ఆరాధన అంటే ఏంటో కాదు, ప్రేమించటమే. అతి మిక్కిలిగా ప్రేమించటమే, అతి మిక్కిలిగా ప్రేమించేటటువంటి విషయాన్ని ఆరాధన అని అంటారు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం. మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇక్కడ చాలా దిగులు పడాల్సిన విషయం, బాధపడాల్సినటువంటి విషయం, చాలా దుఃఖపడాల్సినటువంటి విషయం ఏంటంటే బైబిల్ చేత పట్టుకున్నటువంటి వారెవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారెవరైతే ఉన్నారో అందరూ కూడా 99.999% అందరూ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే ఇక్కడే. మొదటి విషయం, ప్రధానమైన విషయం, ప్రాముఖ్యమైనటువంటి విషయం, మొదటి ఆజ్ఞ, నంబర్ 1 ఆజ్ఞ, చెరగని తిరుగులేని ఆజ్ఞ ఏదన్నా ఉంది అని అంటే అది ఏంటంటే మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అనేటటువంటి క్వశ్చన్కి ఒక యాంగిల్, చాలా యాంగిల్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఇక్కడ ఒక యాంగిల్ ఏం కనబడింది అంటే 4 పదప్రయోగాలు జరిగింది ఇక్కడ. ఒకటి 4 ఒకటి ఎలా ఆరాధించాలి అంటే నీవు నీ పూర్ణ హృదయముతోను, తర్వాత నీ పూర్ణ ఆత్మతోను, తర్వాత నీ పూర్ణ వివేకముతోను, తర్వాత నీ పూర్ణ బలముతోను అని 4 పదప్రయోగాలు జరిగింది. ఇలా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇలా అంటే ఎలా? అందరు చదువుతారు కానీ పూర్ణ హృదయముతో అంటే ఎలా, పూర్ణ ఆత్మతో అంటే ఎలా, పూర్ణ వివేకముతో అంటే ఎలా, నీ పూర్ణ బలముతో అంటే ఎలా అని అన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఇచ్చారు తెలుసు. దీన్ని ఎలా ఇచ్చారు అంటే నీ పూర్ణ హృదయముతోను అని అన్నప్పుడు నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. హృదయపూర్వకంగా అంటే నిండు హృదయంతో అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత పూర్ణ ఆత్మతోను అంటే నీ ఆత్మను దేవుని ముందు కుమ్మరించుకోవటం, నీ ఆత్మ పూర్ణముగా పరిపూర్ణముగా నీ ఆత్మను దేవుని ముందు నిలబెట్టేసి నిండు ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అని దానికి ఎక్స్ప్లెనేషన్. తర్వాత పూర్ణ వివేకంతో అంటే నీ తెలివి మొత్తం ఉపయోగించి, నీ తెలివితో, నీ జ్ఞానంతో దేవుడిని నువ్వు పూర్తి తెలివితో, పూర్తి జ్ఞానంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి ఈ మాటకు అర్థం. తర్వాత పూర్ణ బలంతో అంటే నీ బలం మొత్తం ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి అన్నారు. దానికోసం ఉపయోగించు బలాన్ని ఎంతో లేకపోతే బాగా అరువు, బాగా కేకలు వేయి, ఇష్టం వచ్చినట్టు ఎగురు అని చెప్పేసి బలం కొద్ది ఏదో చేయాలి, బలాన్ని ఉపయోగించి ఏదో చేయాలి అనేటువంటి కోణంలోకి వెళ్ళిపోయారు. కానీ నేను ఒరిజినల్గా చెప్తాను, దీని ఇంటెన్షన్, ఏ ఇంటెన్షన్తో ఈ 3-4 పదాలు దేవుడు వ్రాయించాడు అనేటటువంటి ఈ పదాల వెనకాల అసలు నిజంగా పూర్ణ హృదయంతో, నన్ను అడిగితే పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుసా? ఇందాక నేను స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ ఇచ్చానే, 2 దేవుళ్ళు అని. ఆ 2 దేవుళ్ళని మాత్రం 100% చెప్తున్నాను, అలాగే ఆరాధిస్తున్నారు. ఎందుకు, ఎలా అనంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ధనాన్ని సంపాదించుకోవాలి, డబ్బును సంపాదించుకోవాలి. దానికోసం తన తెలివికున్నటువంటి పరిధి మొత్తం ఉపయోగిస్తాడు. ఏ యాంగిల్లో, ఏ విధానంలో, అసలు ఎంతలా ఆలోచిస్తాడనంటే తన ఆలోచనలన్నింటిని పదును పెట్టి తన మనసును కేంద్రీకృతం చేసి తన బలాన్ని కూడా ఉపయోగించి అన్ని యాంగిల్స్ లో, అన్ని కంప్లీట్ గా 360 degrees లో ఆలోచించుకొని ఎక్కడా కూడా నేను వెనకడుగు వేయకూడదు అని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఎంతమంది కాదన్నా, ఎంతమంది అడ్డుపడుతున్నా వాటన్నింటిని తొలగించుకుంటూ ఖచ్చితంగా సాధించి నేను తీరాలి అని చెప్పేసి అవమానాలను లెక్క పెట్టడు, ఇబ్బందులు బాధలు అస్సలు ఖాతరు చేయడు. చాలా మంది వద్దు అని చెప్పేసి అనేక మంది హితబోధ చేస్తుంటాడు, హితము మాట్లాడుతుంటారు అనమాట, హితువు పలుకుతుంటారు. అలా వెళ్తే అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుభవజ్ఞులు చెబుతున్నప్పటికీ కూడా ఎవరి మాట వినకుండా ఎంత ప్రయత్నం చేస్తాడంటే బిజినెస్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమీ ఉండదు బిజినెస్ చేసేటప్పుడు, కానీ మొత్తం స్కెచ్ మొత్తం ప్లాన్ మొత్తం తన మైండ్లో వేసేసుకుంటాడు. అంత బలంగా ఫిక్స్ అయిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవడు ఆపలేడు ఆ వ్యక్తిని. ఎంత బలంగా ఫిక్స్ అయ్యిండు డబ్బులు సంపాదించాలి అని అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవడైనా ఆపగలడా అలాంటి వ్యక్తిని? ఎవ్వడు ఆపలేడు.
ఇంకా గట్టిగా మాట్లాడాలని అంటే, చాలా మంది మన క్రైస్తవులలో క్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా, ఇంకా భయంకరం ఏంటంటే సర్వసత్యం తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది డబ్బు సంపాదించుకోవాలి అనేటటువంటి మనసు వచ్చేసిన తర్వాతనండి, దేవుడు కూడా వాళ్ళను ఆపలేకపోయాడు, దేవుని మాటలు కూడా వాళ్ళను ఆపలేకపోయింది. ఇంకా చెప్పాలి అంటే, దేవుని మాటల్ని కూడా ఉపయోగించుకొని తన ప్లాన్ లో, తన ప్రణాళికలో తాను డబ్బును సంపాదించుకోవాలి అని పెట్టుకున్న టార్గెట్ లో ఒక పనిముట్టుగా కూడా వాడేసుకున్నాడు మనిషి ఈ బైబిల్ని, దేవుని మాటల్ని. అంటే దేవుని మాటల్ని ఉపయోగించుకొని కూడానా డబ్బులే సంపాదిస్తున్నాడా? ఎస్, 100%. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమనాలే? ఇదే అన్నమాట. మీకు అర్థం కావాలి. ఇప్పుడు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆరాధించటం, ప్రేమించటం అంటే ఇదనమాట. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిసినా కూడా సాహసాలు చేస్తుంటారు. సాహసాలు చేసి వస్తే మామూలుగా ఉండదు అని చెప్పేసి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. మనకు తెలిసి కూడా కొంతమంది సర్వసత్యం తెలిసినప్పటికీ కూడా ఎలాంటి ప్లాన్ వేస్తారు, ఎలాంటి ఆలోచన చేస్తారు అని అంటే, నేను బాగా సంపాదించుకున్న తర్వాత దేవునికి ఉపయోగపడతా, నేను బాగా సంపాదించుకున్న తర్వాత దేవుని పనికి నేను సహకారంగా ఉంటా అని చెప్పేసి వెళ్తారు. అదే ఆలోచనతో వెళ్తారు. కానీ ఇంతకు ముందు కంటే కూడా ఏమాత్రం దేవుని పనికి కానీ, దేవునిలో కానీ, దేవుని పనిలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా డుమా కొడుతుంటాడు. దేవుని పనికి సహకరించేటటువంటి విషయంలో కూడా చాలా వెనకడుగు పడతా ఉంటాయి. కారణం ఏంటి అని అంటే, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతో తన దేవుణ్ణి ఆరాధించే పనిలో ఉంటాడు. అంటే ధనము అనే దేవుణ్ణి ఆరాధించేటటువంటి పనిలో ఉంటాడు. ఈ ధనం గురించి దేవుడు ఎంతలా మాట్లాడిండు అని అంటే, అసలు దేవుడు ఇప్పుడు మామూలుగా ఎవరో మాట్లాడితే మనం ఏదో లైట్ తీసుకోవచ్చండి, ఎన్నో విధాలుగా కోతలు కోయొచ్చు. కానీ మాట్లాడింది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా మాట్లాడించాడు. ఏం చెప్పాడు? ఒక్కసారి మనం 6వ అధ్యాయము మత్తయి సువార్తలు ఒక్క మాట 24వ వచనం. ఎంత పెద్ద మాట అంటే, మరి మనకు అర్థం కాకపోతే పెద్ద మాటగా మనం దాన్ని స్వీకరించుకోలేము, కానీ చాలా పెద్ద మాట అండి, చాలా పెద్ద మాట. ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్ద ఆయన మాట్లాడిండు. 24వ వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును అని చెప్పి, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అంటే అర్థం ఏంటండి? ఈ మాట చాలా అసలు పర్ఫెక్ట్ గా, కరెక్ట్ గా క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాలేదు. సేవకులు, పాస్టర్లు అనుకునేటటువంటి అసలే అర్థం కాలేదు వాళ్ళకు అని చెప్పొచ్చు. ఎందుకు అనేది నేను వివరిస్తాను. ఇప్పుడు ఈ మాటను బట్టి ఎవరో ఒకరి వైపే ఉండాలి, ఇద్దరి వైపు ఉండకూడదు అని చెప్పేసి, ఇద్దరు ఎవరు అంటే, ఒకరు ఒక పక్క దేవుడు, ఇంకొక పక్క ధనం, డబ్బు, సిరి, ఆస్తి అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు తెలియచేశారు. అంటే అర్థం ఏంటి? దీని మీనింగ్ ఏంటి అని అంటే, సంపాదించుకోవచ్చు కానీ, బాగా సంపాదించుకోవచ్చు కానీ దాన్ని ప్రేమించకూడదు అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తారు, చాలా మంది చేశారు కూడా. నేనైతే 100% అది కాదంటాను. ఎందుకంటే దీనికి ముందే 19వ వచనంలో ఏం చెప్పాడనంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇది ఆజ్ఞ కాదంటారా? అంటే ఇది అంతగా మనం పట్టించుకో, అంటే క్రైస్తవ ప్రపంచం సరిగ్గా పట్టించుకోని మాట అన్నమాట. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అని చెప్పాడు. ఇక్కడ మాత్రమే కాదు, లూకా సువార్తలో ఏకంగా ఒక చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూద్దాం. మరియు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వారితో ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి అని చెప్పిన తర్వాత, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనేను. ఒకని కలిమి అంటే ఆస్తి విస్తరించటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆస్తి ఎప్పుడు విస్తరిస్తుంది? మనం సంపాదన మూడ్లో పడితే కదా. మనం సంపాదన అనేటటువంటి యాంగిల్లో ఆ మూడ్లో పడిపోయి సంపాదిస్తూ ఉన్నప్పుడు కదా మనకున్నటువంటి కలిమి ఎలా విస్తరించేది.
సంపాదించకుండా ఉన్నామనుకో విస్తరించదు. అక్కడేమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడేమన్నాడు? ఒకవేళ కూర్చుకొని సంపాదిస్తూ ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది? అది మీ జీవమునకు మూలము కాదు అని చెప్పాడు. ఈ విషయాన్ని ఇంకా క్లియర్ గా ఓపెన్ గా చెప్పటం కోసం అని చెప్పేసి సంపాదన అంటే కూర్చుకోవటం కోసం, తన కోసం, తన పిల్లల కోసం, తన పిల్లల పిల్లల కోసం, తన మనవళ్ళ కోసం అని చెప్పేసి సంపాదించుకొని కూర్చుకునేటటువంటి పని అది నువ్వు చెయ్యకు. కూర్చుకోవటం మొదలు పెడితే పెరుగుతుంటది, విస్తరిస్తుంటది. విస్తరిస్తే అది నీ జీవమునకు మూలము కాదు అని చెప్పాడు. ఇది డైరెక్ట్ మాట చెప్తే అర్థం కాదేమో అని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపులే చెప్పాడు కింద. ఒక ఉపమానం ఎత్తుకొని, ఒక భూమి, ఆ భూమి కలిగినటువంటి వాడు సేద్యపరిచాడు. సేద్యపరిచినప్పుడు చక్కటి పంట వచ్చింది, చాలా బాగా పండింది. పండిన తర్వాత ఏమనుకుంటున్నాడు అనే విషయాలన్నీ చెప్పిన తర్వాత బాగా పండింది, ధనమంతా సమకూర్చుకునేటటువంటి సమయంలో సమకూర్చుకొని నాకు, నా పిల్లలకు అన్నట్టుగా మాట్లాడుకుంటూ, ప్రాణమా అని చెప్పేసి తన ప్రాణంతోనే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అయితే దేవుడు 20వ వచనంలో వెర్రివాడా అని సత్కరించి అతన్ని సన్మానించి, వెర్రివాడా అని సన్మానించి, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పెను. వండర్ఫుల్ మాట. కూర్చుకోకు, నువ్వు భూమి మీద ధనమును కూర్చుకోకు. కూర్చుకుంటే ఏమవుతుంది అంటే, రీసెంట్ గా మరి మీరు ఛానల్లో, టీవీ ఛానళ్లలో చూస్తున్నారో లేదో తెలియదు, చక్కగా కూర్చుకున్నారు, బిల్డింగ్ కట్టుకున్నారు, పిల్లల్ని చదువులకు పంపించేశారు, మంచి వీళ్ళు ₹1,00,00,000 దాకా ఆస్తి సమకూర్చేశారు. వాళ్లను ప్రయోజకులు చేయాలి అని చెప్పేసి ఇంజనీరింగ్లు చదివిస్తున్నారు. ఫైనల్గా ఏం జరిగిందంటే వరద వచ్చింది. ఆ వరదలో సిల్లిగవ మిగలకుండా కట్టుబట్టలతో నించోబెట్టేసింది అంతే. ఇలాంటి స్టోరీలు నిజ జీవితంలో, చరిత్రలో, న్యూస్లలో మనం ఎన్నో, ఒకటండు కూడా కాదు, భూకంపాలలో జరిగేటటువంటి విషయం. పెద్ద పెద్ద అంతస్తులు, ఎన్నో బిల్డింగ్ల ఓనర్ ఆ టర్కీ దేశంలో ఏం జరిగింది? బ్రెడ్ ముక్క కోసం ఎత్తుకులాడిన పరిస్థితి ఫైనల్ గా. అంటే నేను చెప్పానా ఈ భూమి మీద ధనమును కూర్చుకోకురా నేను చెప్పానా? నా మాట వింటారా ఎవరన్నా? ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, వరద వచ్చి చుట్టూ ముట్టేసిన తర్వాత ఎవరైనా ప్యాకెట్లు ఇస్తారేమో, ఎవరైనా బ్రెడ్ ముక్కలు ఇస్తారేమో అని చెప్పేసి ఎదురు చూడాల్సిన పరిస్థితి. సరే, అంతతో ముగిసిపోయిందానంటే మనసు ఎంత కకలావికలం అయిపోతుందో తెలుసా? ఎందుకంటే సంపాదించిన ఆస్తి మొత్తం నీళ్ల పాలైందని చెప్పేసి ఇప్పుడు కొంతమంది చచ్చిపోయారు. బాధ లేదు అంటే, బాధ లేదనంటే అవతల నరకం అనేది ఉంటుంది, భయంకరమైనటువంటి బాధే. కానీ భూమి మీద మనం చూడటానికి వాళ్లకు ప్రత్యేకంగా, ఒకవేళ వాళ్ళు బ్రతికితే, ఆస్తి అంతా పోయి వాళ్ళు బ్రతికితే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ ధనము ఎక్కడ ఉండునో మీ మనసు, మీ హృదయము అక్కడ ఉంటుంది. ఇప్పుడు ధనం మొత్తం పోయిందనుకో ఎంత కకలావికలం ఉండదండి, ఎంత బాధపడుతుంటారు, ఎంత ఏడుస్తుంటారు, అవునా కదా? అంటే ఎంత బాధపడుతున్నారు ధనం పోతే, మరి దేవుడు పోతే అసలు బాధే ఉండదు. ఇప్పుడు ఎంతలా ప్రేమిస్తున్నారు ఈ లోకం ధనాన్ని అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకోసం చెప్తున్నా, ఎంతలా ఆరాధిస్తున్నారు ధనాన్ని. కానీ ఒరిజినల్గా ఇక్కడ ఏం చెప్పాడు ఫైనల్ గా? మళ్ళా 21వ వచనం చూస్తే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండునని చెప్పాను. అంటే దేవుని కొరకు ధనవంతుడు కావాలి అని అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు ధనాన్ని సంపాదించాలినా? సరే, దేవుని కొరకు ధనాన్ని సంపాదించావే అనుకో, ధనం మొత్తం చేరిన తర్వాత నీ ఇంట్లో రూపాయి ఇస్తావా? అప్పుడు ఇస్తావా దేవుని కొరకు? సమకూర్చబడ్డ తర్వాత దానికి ఉన్న పవర్ అట్లాంటిది. అందుకోసమే అన్నాడు నాయన, దానికి నాకు ఇద్దరికి దాసులుగా ఉండటం అసాధ్యం అని ఆయన చెప్పాడు. అంటే లేదు ప్రభు, కొన్నాళ్ళే ఈయనకు దాసులుగా ఉంటా, తర్వాత నీ దగ్గర వచ్చి జీతం ఉంటాలే. కొన్నాళ్ళు ఈయన దగ్గర ఉంటాయి ఇప్పుడు జీతం అంటే, ఆయన దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ వస్తాను, రాగలవా? రాలేరు అని చెప్పేసి తిమోతి పత్రికలో ఏం చెప్పాడంటే, కొందరు ధనము కొరకు ఆశపడి తమను తాము పొడుచుకున్నారు అనేటటువంటి మాట 6వ అధ్యాయంలో అనుకుంటాను, 6వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష అనేటటువంటిదట సమస్తమైన కీడులకు మూలమట. అంటే ఎయిడ్స్ లాంటిది, అన్ని రోగాల కలయిక అని దేన్ని అంటారండి? ఎయిడ్స్నే కదా. అందుకోసమే చెప్పాను, ఒక రోగం వస్తే బాగుపడవచ్చు, కానీ అన్ని రోగాలు కలగలిపి ఒకేసారి వస్తే ఇంకేం బాగుంటుంది? ఇంకేం బాగుపడుతుంది? వైద్యమే లేదా అసలు. ఇది కూడా అంతే.
ధనాపేక్ష ఎలాంటిది అంటే ఎయిడ్స్ లాంటిది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏం చేశారట, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. కాబట్టి ఇక్కడ దేవుని ఎడల ధనవంతుడు కావాలి, అలా కాకుండా తన కొరకే సమకూర్చుకోవద్దు అని చెప్తున్నాడంటే, ఇప్పుడు దేవుని ఎడల ధనవంతుడు అంటే ఇది ఏ ధనము? ఇదే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం చెప్తా ఉన్నాడు. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము అంటున్నాడు. సత్క్రియలు అనే ధనం, ఇది సరైనటువంటి ధనం, పరలోకం చేర్చే ధనం. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునే ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. అంటే సత్క్రియలు అనేటటువంటి ధనం మనం సంపాదించుకోవాలి. అంత మాత్రమే కాకుండా 11వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయము తిమోతి పత్రికలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనాన్ని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో అని చెప్పేసి మాట్లాడు. పౌలు గారు కూడా ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఉన్నధనాన్ని పెద్దగా ఏం చేసి ఏదో సంపాదిస్తున్నాను అంటాడు. అదేంది సంపాదించుడు? ఏం సంపాదిస్తున్నావు అని అంటే ఆయన అంటాడు, ఏం సంపాదిస్తున్నానంటే ఆయన ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఒక్కసారి చూద్దాం మనం. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండిన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని అంటే క్రీస్తును సంపాదించుకోవాలా? అవును, క్రీస్తు అని సింగిల్ వర్డ్ లో రాశారు, కానీ క్రీస్తు అనే మాటలో ఏం దాగి ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం అన్ని ఆయనలో ఉన్నాయి. వీటన్నింటిని, ఈ లక్షణాలు, గుడ్ క్వాలిటీస్ మొత్తం కలగలిపి వాటన్నింటికి ఒక పేరు పెట్టాలి అని అంటే క్రీస్తు అని పేరు పెట్టొచ్చు. అందుకోసమే క్రీస్తును సంపాదించుకోవటం కోసమని యేసు ప్రభు మన పౌలు గారు అలా మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ధనం అనగానే ధనం ఉండటం తప్పు కాదు, ధనం ఉండటం తప్పు కాదు అనేటటువంటి మాట నమ్ముకోక ముందు, తెలియక ముందు, దేవుణ్ణి ఎరగక ముందు నువ్వు సంపాదించుకున్నావనంటే ఓకే. సంపాదించుకున్న తర్వాత ఆల్రెడీ ధన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి ఒకవేళ క్రీస్తులోనికి వస్తే 99% క్రీస్తులోనికి రాడు. ధనవంతులు చాలా మంది లోకంలో ధనవంతులు క్రీస్తులోనికి వచ్చినట్టుగా కనబడుతుంటారు, కానీ వాళ్ళెవరూ కూడా క్రీస్తును నమ్మలే, పైన మాత్రమే. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ధనవంతుల చర్చి అని పేరు పెట్టబడతా ఉంటది. మామూలుగా పేరు అలా ఉండదు కానీ కనబడుతుంటది, రిచెస్ట్ చర్చ్. అందరు ధనవంతులే ఉంటారు అక్కడ, పేదవాళ్ళకి లెక్క ఉండదు, బీదవాళ్ళకి లెక్క ఉండదు. ఇప్పుడు అందరు ధనవంతులే, ఎవరికి వాళ్ళు కోట్లు సమకూర్చుకొని చర్చికి వెళ్తుంటారు వస్తుంటారు, ఏదో కానుకలు వేస్తుంటారు. కానుకలు వేసి అక్కడ ఉన్నటువంటి సేవకునికి కూడా మంచి, వాళ్ళతో పాటు వాళ్ళు ఎంత ధనవంతులు అంత ధనవంతులు చేసేస్తారు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి పాస్టర్ని కూడా అంతే రేంజ్ లో ధనవంతులు చేసేస్తారు. ఇప్పుడు ఈక్వల్ అయిపోతారు, అందరు ధనవంతులే. మరి అందరు ధనవంతులే అన్నప్పుడు ఇప్పుడు వాళ్లకు పరలోక రాజ్యం వస్తుందా? వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నట్టే నా ప్రభు అని చెప్పేసి మనం యేసు ప్రభువుని అడుగుదాం. యేసు ప్రభు ఏం చెప్తారు తెలుసా? ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయం అనుకుంటాను 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు. మరి ధనవంతులు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. బీదలంటే ఎవరు? ఇప్పుడు ఆకలి కొనుచున్నటువంటి వారు, ఇప్పుడు ఏడుచుచున్నటువంటి వారు కదా. ధనవంతుల గురించి కూడా చెప్పాడు కింద. ఇంతకు ధనవంతులైనటువంటి వారు, ధనవంతులు ఆల్రెడీ ధనం సంపాదించుకున్నటువంటి వారి గురించి ఏం చెప్పాడు తెలుసా? 6వ అధ్యాయము మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా ఏం చేయాలి? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకుండా ఏం చేయాలి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఆజ్ఞ ఇది. ఆజ్ఞాపించి, ఇప్పుడు ధనం మీద కాకుండా దేవుని మీద నమ్మకం పెరగాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఎవరు ఒప్పుకోకపోయినా, ఇంటి నిండా బ్యాంకు బ్యాలెన్సు, ఇంటి బిరువా నిండా డబ్బులుంటే తన నమ్మకం
100% ఆ డబ్బు మీదనే ఉంటుంది తప్ప దేవుని మీద రాదు రాదు రాదు. అంతే, నిజం, అది పక్కా నిజం, పచ్చి నిజం. చాలా మంది నమ్ముకున్నామనే పేరే యేసుక్రీస్తుని, కానీ నిబ్బరంగా ఉంటారు డబ్బులు ఉంటాయి. ఆ నిబ్బరత, ఆ ధైర్యం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అంటే డబ్బును బట్టే తప్ప యేసు ప్రభుని బట్టి కాదు, దేవుని బట్టి కాదు. దేవుణ్ణి బట్టి రావాలి ఆ ధైర్యం. అప్పుడు నిజమైన విశ్వాసి అనమాట. అయితే ఈ ధనవంతుడికి ఏం చెప్పాడు అంటే, చెప్తూ కిందికి వెళ్తూ ఏం చెప్పాడు అంటే, అలా ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించిన తర్వాత ఆ ధనవంతులైనటువంటి వారు ఏం చేయాలంటే, వాస్తవమైన జీవమును, నిజమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాదితము కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో అన్నాడు. తమ ధనములో, ధనవంతులు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇతరులకు పాలిచ్చువారునే ఉండవలెనని ఆజ్ఞాపించుము. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు డైరెక్ట్ గా ఎక్కడ చెప్పాడు అని అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఏం చెప్పాడు ఒకసారి చూసినట్లయితే, అక్కడ కూడా ధనవంతుడే పరిగెత్తుకొని వచ్చాడు. ఒక ధనవంతుడు పరిగెత్తుకొని వచ్చి ఏం చెప్పాడు, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, పరలోకం కావాలి, పరలోకం పోవాలి అని అంటే ఏం చేయాలి అని కేవలం మెప్పు పొందడానికి మాత్రమే వచ్చాడు అతను. అతని ఫీలింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ పరిపూర్ణుండే, నేను ఆల్రెడీ పర్ఫెక్ట్ వ్యక్తిని, ఎందుకంటే ఆజ్ఞల్లో ఎక్కడ కూడా లోపం లేకుండా చాలా పద్ధతిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అని అంటే, ఏ విషయంలోనూ ఎక్కడ ఏ ఆజ్ఞల్లోనూ తప్పిదము లేదు, తప్పిపోలేదు, పర్ఫెక్ట్ గానే జీవిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. మనకంటే ఆ విషయంలో గ్రేట్ ఆయన అని చెప్పొచ్చు. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు పర్ఫెక్ట్ గా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు నిలబడి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అనగలిగే ధైర్యం రావాలి అని అంటే పాటిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అవునా కదా? ఏమన్నాడు ఆయన? నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమింపవలెనను 19వ అధ్యాయం 19వ వచనం అండి మత్తయి సువార్త. నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనవే అని చెప్పాను, యేసు ప్రభు చెప్పాడు. అందుకు ఆ ఎవరుడు ఏం చెప్తున్నాడంటే 20వ వచనంలో, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు బోధ ఏమని ఆయన అడిగాను. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, వాహ్ శబాష్ సూపర్, నువ్వు గ్రేట్ అని చెప్పి యేసు ప్రభు చెప్తాడు అనుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుకి అన్ని తెలుసు కదా. ఆయన ఏమనుకుంటాడో, ఈయన లోపల ఏమనుకుంటున్నాడో కూడా చెప్పగలడు. ఆ శక్తి సామర్థ్యం యేసు ప్రభుకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈయనకు అన్ని తెలుసు కాబట్టి ఇతని దగ్గరికి వెళ్ళి నేను మెప్పు పొందాలి, ఇతని దగ్గరికి వెళ్ళి నేను మెప్పు పొందాలి అనే ఆలోచనతో ఆ ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకం పోవాలి, ఏం చేయాలి, ఆజ్ఞలు పాటించాలి. ఎప్పటి నుంచో పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచో మస్తు పాటిస్తున్నా అని చెప్పాడు. అప్పుడు నిజంగా ఒకవేళ ఈయన పాటించలేకపోతే యేసు ప్రభు ఖచ్చితంగా అనేసాడు, మనందరికీ తెలుసు. అయితే ఓకే నువ్వు పాటిస్తున్నావు అని యేసు ప్రభు కూడా అక్కడ అంగీకరించి ముందుకు సాగినట్టు ఉంది. కాబట్టి ఆయన ఎంత పకడ్బందీగా జాగ్రత్తగా బ్రతుకుతున్నా కూడా పరలోకం పోడు. కారణం ఒకటే, ఇంటి నిండా డబ్బు ఉంది, ధనవంతుడు. ఒకే ఒక రీజన్. దానివల్ల ఏం చేశాడు తెలుసా? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఇదే కదా చెప్పింది తిమోతికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనంలో, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. అంటే పౌలు గారు ఏం చెప్పారు, యేసు ప్రభు చెప్పింది పౌలు గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ నీవు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిని నువ్వు తీసేయాలి. ఎందుకు అని అంటే బాగా ఆలోచన చేయండి. ఇక్కడ ఈ వ్యక్తి నేను దేవుడిని నమ్ముకున్నాను, ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నాడు. ఎస్, నిజమే. అయినప్పటికీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుడి పట్ల లేదు. ఇతని నమ్మకం మొత్తం నేను ఇంత దర్జాగా, ఇంత పర్ఫెక్ట్ గా ఇలా బ్రతుకుతున్నానంటే కారణం ఎవరో తెలుసా? మాటల్లో ఎలా ఉంటదంటే దేవుడే అన్నట్టు మాటల్లో చెప్తుంటాడు, కానీ ఇతని గుండె నిండా ఈ ధైర్యం, ఈ కాన్ఫిడెంట్ దేని వల్ల అనంటే ధనం వల్ల మాత్రమే. ఆ ధైర్యం ఎవరి వల్ల వచ్చింది ఇతనికి అని అంటే ఖచ్చితంగా తనకున్నటువంటి ఆస్తి వల్ల మాత్రమే. కాబట్టి ఎవరి మీద, వేటి మీద తన పరిపూర్ణ ధైర్యాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పి ఉన్నాడో దాని మీద దెబ్బకొట్టాడు యేసుక్రీస్తు ప్రభువు. అది తీసేయన్నాడు, గుండె జల్లు అన్నది. ఎందుకంటే నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అంటే ఈ వ్యక్తి యొక్క హృదయం తెలిసిపోయింది, యేసుక్రీస్తు ప్రభువు తెలిసిపోయింది. కాబట్టి నాయన అది తీసేయాలి. అప్పుడు ఎవరిని వదిలేశాడు ఒక్కసారి చూడండి. తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పిన 22వ వచనంలో మత్తయి సువార్త 19:22, అయితే ఆ ఎవరుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయానంటే
వెళ్ళిపోయాడంటే సింపుల్గా వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు ఆయన ఆ రోజు తర్వాత ఎవరు అడిగినా కూడా ఆయన ఏమంటాడు, నేను మంచి దేవునికి మంచి భక్తుడిని, ఆజ్ఞలన్నీ పాటిస్తున్న భక్తుడిని అంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నిర్ధారణ చేసి పంపించేశాడా లేదా యేసుక్రీస్తు ప్రభువు గారు? ఇతను దేవుని భక్తుడు కాదు, దేవునికి దాసుడు కాదు, ఇతను సిరికి దాసుడు. ఇక్కడే యేసుక్రీస్తు ప్రభువు వారి ముందే దేవుణ్ణి వదిలిపెట్టి సిరికే నేను దాసుడిని, నాకు సిరియే కావాలి అని నిర్ణయం తీసుకుని మరి వెళ్ళిపోయాడా లేదా ఇక్కడ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఏదో హిందీలో ఒక సామెత ఉంటుంది, పానికి పాని డిబ్బకి డిబ్బా అన్నట్టుగా సపరేట్ చేసి పడేశాడా లేదా? నీట్ గా వేరు చేసాడు. ఇతను దేవునికి దాసుడు కాదు, దైవ భక్తుడు కాదు అని నిర్ధారణ చేసి పంపించాడు. దేవుని కోసం పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా ఈ వ్యక్తి? ధనాన్ని, సిరిని ఆరాధిస్తున్నాడా ఈ వ్యక్తి అని అంటే ఇక్కడ నిర్ధారణ అయిందా లేదా? పక్కాగా పక్కడబందిగా ఆ వ్యక్తికి మాత్రమే కాదు, ఆ సందర్భం రాయటంతో ప్రపంచానికి బహిర్గతం చేశాడు, ఓపెన్ చేశాడు. ఇది సంగతి, ఇది పరిస్థితి అని ఈ సందర్భంతో చెప్పేశాడు ప్రపంచానికి. అందుకోసమే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కింద. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. డైరెక్ట్ స్టేట్మెంట్. ప్రవేశించాడే అనుకో, ధనం మీద నీకు నమ్మకం లేదు అని నిరూపించాల్సిన పరిస్థితి ఉంది ప్రతి క్రైస్తవుడికి. నేను ధనాన్ని ప్రేమించట్లేదు అని ఎలా చెప్పాలి నువ్వు? ఎలా చెప్పగలవు నువ్వు? ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, ధనవంతుడే, 100% ధనవంతుడే. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయనకు దేవుడు తెలుసు, కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని సంకల్పం తెలుసుకున్నాడు. దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆయన దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కంప్లీట్ గా పెంటతో ఎంచి వదిలిపెట్టి నేను దేవునికి మాత్రమే దాసుణ్ణి అని ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పాడే లేదా? అతను నిరూపించి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక ధనవంతుని విషయంలో చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది పౌలు విషయంలో నెరవేరిందా లేదా? ఇప్పుడు ఇక్కడ పౌలు గారే వచ్చి ఉంటే, పౌలు గారు కూడా ధనవంతుడే కదా, పౌలు గారే వచ్చి ఉంటే వచ్చినట్టే కదా, వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోయినప్పటికీ వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? ధనాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు కూడా అదే అన్నాడు కదా, నీ ధనాన్ని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ ఉన్న ఈ ధనవంతుడు చేయలేకపోయాడు, కానీ పౌలు చేయగలిగాడు. పౌలు చేశాడు ఖచ్చితంగా. అప్పుడు పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను దైవదాసుడిని, నేను దేవునికి మాత్రమే దాసుడిని అని ఆయన నిరూపించేశాడు. మరి ఈ ధనవంతుడు ఏం చేశాడు? అయ్యా నేను సిరికి మాత్రమే దాసుడిని అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు భూమి మీద నీ కొరకు ధనం కూర్చుకోవద్దు అని చాలా రకాలుగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. ఉపమానాలు వివరించమని చెప్పాడు. కానీ దీనికి వ్యతిరేకంగా నేడున్నటువంటి విశ్వాసుల గురించి వద్దు, లోకస్తుల గురించి వద్దు, పాస్టర్ల గురించి ఆలోచన చేద్దాం. వేల కోట్లు కూర్చుకుంటున్నారా లేదా? అంటే వాళ్ళ ధనం విచిత్రం ఏంటంటే, వాళ్ళ కలిమి విస్తరించడం నీ జీవానికి మూలం కాదు అని యేసు చెప్పాడు. కానీ కలిమి విస్తరించిందా లేదా? విచిత్రం ఏంటంటే, చాలా గొప్పగా వాళ్ళే వచ్చి చెప్తుంటారు కెమెరా ముందు నిలబడి. ఏం చెప్తున్నాను అంటే, ఒరిజినల్ గా నేను సాక్ష్యం చెప్తున్నాను, క్రీస్తుకు నేను సాక్ష్యం చెప్తున్నాను అంటాడు. కానీ బైబిల్ తెలిసినటువంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, ఇతను దేవుని భక్తుడా, ధనానికి దాసుడా అని నిర్ధారణ చేస్తున్నాడు అని అర్థమైంది. నిర్ధారణ చేస్తున్నారు చాలా మంది. ఆ సాక్ష్యాలు వినండి మీరు, అందులో నిర్ధారణ అయిపోతుంది. నేను స్టార్టింగ్ లో బైబిల్ పట్టుకున్నప్పుడు, క్రైస్తవులకు వచ్చినప్పుడు నాకు చెప్పులు కూడా లేవు, బట్టలు కూడా లేవు, సైకిల్ కూడా లేదు, అలా సైకిల్ మీద తిరుగుతూ ఉండేటటువంటి వాడిని. మరి ఈ రోజు పోయిస్తున్న ఆయన ఏం చేసినావు నువ్వు అంటే, ఈ రోజు మస్తు ఆస్తి ఉంది, కారులో తిరుగుతున్నాను, చాలా సంపాదించుకోగలిగాను మస్తు అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఇతను మనకు? ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. క్రైస్తవులకు బైబిల్ అర్థం కాని వాళ్ళకు, అమ్మో నిజంగా దేవుడు అంత చేశాడా, ఇంత చేశాడా, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం అని మాట్లాడుతుంటారు చాలా మంది బైబిల్ తెలియని క్రైస్తవులు. కానీ బైబిల్ అర్థమైనటువంటి క్రైస్తవులు అనుకుంటారు, ఓహో డిబ్బకి డిబ్బా పానికి పాని అన్నట్టుగా వేరు చేసావన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ధనవంతుడు వచ్చేసి ఏదైతే ధనవంతుడిని ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నీట్ గా వేరు చేశాడో, ఇతను దేవునికి దాసుడు కాదు. అతను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నప్పటికీ, అతను ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ అతను దేవునికి దాసుడు కాదు. అలాగే పాస్టర్ సంఘాన్ని నడిపిస్తున్నప్పటికీ, చాలా మంది విశ్వాసులు, వేల మంది, లక్షల మంది విశ్వాసులు ఉన్నప్పటికీ ఆయన ఎవరు కాదు? ఆయన సిరికే దాసుడు తప్ప దేవునికి దాసుడు కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ అవసరం కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి, తప్పులేదు, తప్పేలేదు. ఏంటి అని అంటే పేరు కలగటం. ఇప్పుడు సతీష్ అనేటటువంటి పాస్టర్ హైదరాబాద్ లో ఉన్నాడు, అందరికీ తెలుసు. ఎన్ని వేల కోట్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు దేవుని దాసుడువా, సిరికి దాసుడువా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ధనవంతుడి విషయంలో చెప్పినటువంటి డైలాగ్, అదే డైలాగ్ నీ దగ్గర పెడితే నువ్వు నిరూపించగలుగుతావా? ధనాన్ని విసర్జించి వదిలిపెట్టి నేను దేవునికే దాసుడిని అని నిరూపించగలవా అని ఇదే డైలాగ్, ఇదే పరీక్ష ఆయన ముందు పెడితే ఈజీగా అంటే డెడ్ ఈజీగా దేవుణ్ణి ఎలా తిరస్కరిస్తారు తెలుసా? తిరస్కరిస్తున్నట్టు ఎవరికి అర్థం కాదు. చాలా తెలివిగా నా దేవుడు ఇచ్చాడు బ్రదర్, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు బ్రదర్, నా దేవుడి పనిలో నేను వాడుతున్నాను బ్రదర్. నిజమేనా? అవి సమకూర్చుకోలే, దాచిపెట్టుకోలే, నీ కలిమి విస్తరించలే, నీ పిల్లలకు మొత్తం ప్లాన్ చేసుకోలే, అవునా కదా? అంటే విస్తరించిందా లేదా? కలిమి విస్తరించిందా లేదా? విస్తరించింది. ధనాన్ని సంపాదించాడా లేదా? సంపాదించాడు. ఎవరికి దాసుతను? లేదు బ్రదర్ దేవుడు నాకు ఇచ్చాడు అది ఇది అని చెప్పేసి డైలాగులు మాట్లాడారనుకో, అక్కడ పౌలు గారిని పెట్టాల్సి వస్తుంది, అపోస్తలుని పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకంటే పుడింగి కాదుగా నువ్వు, వాళ్ళకంటే పెద్ద నువ్వు కాదుగా, అదే కదా? వాళ్ళు కంటే అని వాళ్ళతో పోల్చటం కంటే వాళ్ళ కాలి గోటి మీద చిటికనేలు మీద ఒక చిటికనేలు మీద వెంట్రుకలు కూడా ఉంటాయి, ఆ మందం కూడా కాదు నువ్వు పౌలు గారితో పోల్చుకుంటే. ఆయనకున్నటువంటి ధనాన్ని మొత్తం విసర్జించేసి దేవుని సేవ చేశాడు ఆయన. నిజమైన దేవునికి దాసుడు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంది. ఈ ఒక విషయమే మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, టైం కూడా దాటిపోయింది. ఇంకా రెండో దేవుడు ఉన్నాడుగా. రెండో దేవుడు ఎవరు? కడుపు. ఇంకా చూస్తే మామూలుగా ఉండదు, అమ్మ భయంకరంగా ఉంటుంది. అది కడుపు గురించి మాట్లాడితే ఇంకా దారుణంగా ఉండదు. ఎవడు ఆపలేరు. దానికోసం చేసే మనిషి పడే తపన ప్రయత్నం మామూలు ఉండదు. ఎంత మందిలో ఉన్నా అవసరమైతే పోట్లాడి మరి ఒకరిని చంపేసి మరి కడుపు నింపుకోవాలి, అంతే. ఏదో ఒకటి కడుపు నింపుకోవాలంటే దానికోసం. అది గనుక ఆకలేసరే నాకు నైవేద్యం కావాలి అని చెప్పేసి ఈ దేవుడు అన్నాడు అనుకో, కడుపు అనే దేవుడు సెలవిచ్చాడు అనుకో, ఆ ఆజ్ఞని ఏ రేంజ్లో శిరసావిస్తామంటే దొంగతనం అనేది ఏమైనా నింపుకో, అంతే. ఫైనల్గా ఆయన ఏమంటాడు తెలుసా? తప్పు నాది కాదు, నా దేవుంది అంటాడు ఆయన. ఏ దేవుంది? కడుపు అనే దేవుంది. తప్పు నాది కాదు ఆకలి అంటే అర్థం ఏంటండి? చేయాల్సిందంతా చేసేస్తాడు దానికోసం. అంటే అదనమాట, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను అసలు బలంగా వెతుకుతుంటాడు కడుపు నింపుకోవడం కోసం. ఎవరు ఆపలేరు. కూలికి వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, ఎలా అరుస్తుంటారు తెలుసా? ఇంకోసారి నీ పొలానికి పనికొస్తే చూడు, ఏది టైం తినారే అని చెప్పి అవసరం అయితే మీరు ఎవరు రాకపోయినా పర్లేదు, నేను ఒక్కనే పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తృణీకరించి వాళ్ళందరినీ ఖాతరు చేయకుండా వచ్చేసి సింగిల్గా నేను ఒక్కనే తినేస్తుంటాను. ఇదే డైలాగ్ దేవుని విషయంలో చెప్పడు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా నేను దేవుని కోసం వెళ్తున్నానని చెప్పేసి ఎవరైనా చెప్తారా? అది ఎలా ఆరాధిస్తున్నారు చూడండి. అటు డబ్బును కానీ, ఇటు ధనాన్ని కానీ, కడుపును అదే రేంజ్లో ఆరాధిస్తున్నారు, అటుపక్క ధనాన్ని కూడా అదే రేంజ్లో ఆరాధిస్తున్నారు. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపినా ఆగరు దానికోసం. కానీ అదే దేవుని కోసం అయితే కొన్ని విషయాలు కొంచెం అన్న అభ్యంతరకరాలు ఉన్నాయనుకో, సైలెంట్ అయిపోతాం మనం. దేవుని కోసం ఆ రేంజ్లో వెళ్తున్నాం. ఈ విషయంలో నెంబర్ 1 అసలు పౌలు గారి గురించి మాట్లాడితే ఎవ్వరు ఎన్ని ప్రమాదాలు, శ్రమలు, ఇబ్బందులు ఏవి కూడా ఆయన్ని ఆపలేదు కూడా. దేనికి జంకకుండా, భయపడకుండా, ప్రమాదం ఉందని తెలిసినా కూడా, ఆఖరికి దేవుని ఆత్మ తెలియచేసినా కూడా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా డైరెక్ట్ గా వచ్చి తెలియచెప్పినా కూడా ససేమిరా తగ్గేదే లేదని కూడా బతుకుతాడు దేవుని సేవ. మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయొద్దు, నేను చావటానికి కూడా సిద్ధమై ఉన్నాను, మీరు నన్ను బాధ పెట్టొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అదే రేంజ్లో మనం దేవుని కోసం, డబ్బు కోసము, కడుపు కోసం వెళ్తాం. ఆ రేంజ్లో వెళ్ళాలి దేవుని కోసం. అది నిజమైన ఆరాధన. అలా ఆరాధించాలి దేవుని. ఎలా ఆరాధించాలి? అలా ఆరాధించాలి. పూర్ణ వివేకంతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను అంటే ఇక కంప్లీట్ గా ఫిక్స్ అయిపోవాలంటే ఎవడు అడ్డొచ్చినా, ఏదొచ్చినా కూడా ఆగకూడదు. అంటే వర్షం వచ్చిందా, తుఫాన్ వచ్చిందా, ఏమొచ్చినా కూడా సాగిపోవాలి దేవుని పనిలో. ఆ రేంజ్ లో మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఇలా ఆరాధించాలి, అడ్డు ఆపులు ఉండకూడదు. అంతే. మనం ఒక విషయంలో ఫిక్స్ అయిపోయామనుకో, ఒకటి తెచ్చుకోవాలి, ఒకటి చేయాలి, ఒకటి తినాలి అని ఫిక్స్ అయిపోయామనుకో, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా వెళ్ళిపోతాను చూసా. అలా దేవుని కోసం
ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి దేవుని కోసం. ఆ విధంగా నువ్వు వెళ్తే అది నిజంగా దేవుణ్ణి ఆరాధించటం, అలా ఆరాధించాలి అనే యాంగిల్ మీకు మీ ముందుంచాలనుకున్నాను. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ధనం కోసం ప్రతి మనిషి అలాంటి ప్రయత్నాలే చేస్తుంటాడు చాలా బలంగా. కడుపు కోసం కూడా అలాగే చేస్తున్నాడు. ఫైనల్ గా ధనం కడుపు కోసం మిమ్మల్ని దానికోసమే సమస్త ప్రయత్నాలు. కానీ అదే ఆ రేంజ్ లో దేవుడిని ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే ఈ మాటలు పొందుపరిచాడు. అందుకోసమే ఆ విధంగా వెళ్ళినటువంటి భక్తుల జాబితాలను ఇక్కడ రాయించాడు. ప్రాణాన్ని దేన్ని లెక్క చేయకుండా ముందుకు సాగినటువంటి భక్తులు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. అలాంటి వారిదే పరలోకం. ఎందుకంటే పరలోకం యొక్క విలువ తెలిస్తే ఇవన్నీ చాలా చిన్నవి, చాలా చిన్నవి. ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా చిన్నవండి. అవి మనకు అర్థం కావాలి. పరలోకపు విలువ మనకు అర్థమైతే చాలా ఈజీగా, సింపుల్ గా వీటన్నిటిని వదిలిపెట్టి దేవుని కోసం అని చెప్పేసి ప్రయాణం చేయగలం, ప్రయాసపడగలం. ఆ విధంగా నువ్వు నేను మనమందరం ప్రయాసపడాలి. దేవుని కోసమే ప్రయాసపడాలి. డబ్బు కోసమో కడుపు కోసమో కాకుండా దేవుని కోసం మనం ఆరాటపడాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లే చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, నాయన అనేక విషయాలు మీరు మాకు పొందుపరిచారు. మేము చేస్తున్నటువంటి తప్పులు తండ్రి, మేము చేస్తున్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చాలా జాగ్రత్తగా, అద్భుతంగా, కళ్ళకు కట్టినట్టుగా పొందుపరిచారు. వాటి గురించి కొన్ని విషయాలు మేము మాట్లాడుకోగలిగాం తండ్రి. ఒకవేళ మేము ఇలా మిమ్మల్ని కాకుండా మీకంటే ఎక్కువగా సిరిని కానీ కడుపును కానీ ఆరాధిస్తూ ఉండినట్లయితే మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆలోచించుకొని మిమ్మల్ని మాత్రమే అన్నింటికంటే గొప్పగా, బలంగా, ప్రధానంగా మిమ్మల్ని మాత్రమే మొదటి స్థానంలో, మిమ్మల్ని మాత్రమే ప్రేమించగలుగుటకు సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొనుచు, ఆత్మ సహాయం అనుగ్రహించమని వేడుకొనుచు ఈ చిన్న ప్రార్థనను మీ ప్రియకుమారుడు, మా ప్రభులో ఒక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామములోనే అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయినా ఆ దేవాది దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము, సన్నిధి ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా నీడగా ఉండి క్రీస్తు మార్గంలో నడిపించును గాక. ఆమేన్.